అలాగే మాట్లాడుతున్నాం. మాట్లాడే లక్షణం ఎవరు పరిచయం చేశారు? అలాగే శాస్త్రాలు ఎవరో పరిచయం చేశారు? మానవులుగా రాసింది. దేవుడు రాశాడంటే అది నమ్మకం, అది పక్కన పెట్టేయండి. మానవులు మాట్లాడుతున్నారు, జంతువులు మాట్లాడుతున్నాయి. వాటి వాటి భాషలో కోతలతోనో రెక్కల చప్పుడుతోనో గానం చేస్తూనో అరుస్తూ కిచకిచలాడుతూ. అలాగే సమస్త ప్రాణికోటి, భూమిలో పుట్టి పెరిగిలేయించే మానవ జాతితో సహా సర్వప్రాణికోటి. భూమిలో పుట్టడానికి ఎవరు పరిచయం చేశారు? చావునికి ఎవరు పరిచయం చేస్తున్నారు? బతుకున్నానికి ఎలా పరిచయం వచ్చింది? ఆకలి దప్పులు ఎలా పరిచయం చేస్తున్నారు? ఇవన్నీ సహజంగా ఉన్నాయా? సహజంగా ఉన్న వాటిని నాశనం చేయగలరా? వీలవుతుందా? సహజంగా ఒత్తిడి వచ్చింది, ఆ ఒత్తిడి కారణం తానే, అంటే ఒత్తిడిని తాను అనుభవిస్తున్నాడు కాబట్టి కారణం తానే. ఒత్తిడి దేని వల్ల వచ్చింది? సంఘటన వల్ల. సంఘటన దేని వల్ల వచ్చింది? ఆలోచన వల్ల. ఆలోచన దేని వల్ల వచ్చింది? దేహధర్మం వల్ల. దేహధర్మం ఎలా వచ్చింది? పంచభూతాల వల్ల. పంచభూతాలు ఎలా వచ్చాయి? అనుభవం ఉన్నాయి కనుక. అనుభవాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనుభూతిగా ఎప్పటి నుంచి ఉన్నాయి? అని నువ్వు ఎప్పుడు గ్రహించావు? ఏ సమయంలో గమనించావు? ఏ కాలంలో గమనించావు? ఇలా ప్రశ్న వేస్తే నీకు ఆన్సర్ రాదు. కారణం ఏంటి? ఆ ఆన్సర్ ఎవరు కూడా అనుభవం దాన్ని క్వశ్చన్ వేయటమే తప్ప నాకు అనుభవం ఉందా లేదా, శబ్దం మాట్లాడుతూ, ధ్వని మాట్లాడుతూ, భావంతో మాట్లాడుతూ, సమస్త లక్షణాలు అంటే గమనించే లక్షణంతో, గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో, ఎరుక లక్ష్యంతో, తెలివి లక్ష్యంతో, ఆంధ్ర లక్ష్యంతో, మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో, ఆకాశ లక్ష్యంతో, శూన్య లక్ష్యంతో, పరమాణు లక్ష్యంతో, ఇవన్నీ పచ్చానులే. పరమాణువులు ఎలా ఉన్నాయి? గ్యాస్ వచ్చింది లోపల, ఊపిరి, ఇవన్నీ పరమాణువులే. ఊపిరి తీస్తున్నావు, ఊపిరి తీయటం వదలటం సహజంగా తెలుస్తుంది. ఆ ఊపిరి చల్లగా ఉంది, వేడిగా ఉంది. జ్వరం బాగా వచ్చింది, ఒకప్పుడు దుర్గంధం వస్తుంది, లోపల నుంచి ఆహారాన్ని బట్టి దుర్గంధం వస్తుంది. ముక్కులోంచి వస్తుంది, నోట్లోంచి వస్తుంది, చంకలోంచి వస్తుంది, చర్మంలోంచి వస్తుంది దుర్గంధం. ఒకప్పుడు మంచి నీట్గా ఉండే మనకి శుభ్రతగా ఉంటుంది. వర్షం వస్తుంది, మట్టి వాసన ఎలా వస్తుంది? వర్షం నేను ఎలా గుర్తించావు? పంచి పడింది కాబట్టి వర్షం అన్నారా? వర్షం అంటే ఏంటి? నీరు. నీరు అంటే ఏమిటి? సముద్రం. సముద్రం ఎలా ఉంది? మంచుగడ్డగా ఉందా? ఆవిరిగా ఉందా? మెరుపుగా ఉందా? లేకపోతే గర్జన చేస్తూ పిడుగులు లాగా ఉందా? మంచుగడ్డలాగా ఉందా? ఆవు రూపం తెలిసిందా? లేకపోతే తెల్లవారుజానే మొత్తం పొగ మంచుగా ఉందా? నీరు ఎలా ఉంది? నీటికి ఒక రూపం ఉందా? ఆ రూపం ఎలా తయారైంది? ఆ నీటిలో ఏమున్నాయి? నీటి గుణాలు ఏమున్నాయా? నీటి లక్షణాలు ఉన్నాయా? నీటి ధర్మాలు ఉన్నాయా? నీటి స్వభావం ఏంటి? ఇవన్నీ ప్రశ్న వేసుకుంటే అన్నీ నేనుతో పాటు, నేనుతో పాటు అనుభవించేవి, అనుభవింపబడేది, అనుభవించేవాడు, కర్త కర్మక్రియ, ఉన్నాను లేను త్రిగుణాలు అన్నీ కూడా అనుభవంలో ఉన్నవే కాబట్టి, సహజంగా ఉన్నవి కాబట్టి, సహజంగా గమనించడం, గుర్తించడం, తెలుసుకోవటం చేస్తున్నావు. ఇవి ఎవరెవరికి ప్రచారం చేయట్లేదు. తనకు తానే స్వయం అనుభూతి మరల మన్నం చేస్తున్నాడు. మరల మన్నం చేయటం చేస్తేనే సహజంగా ఉన్నవి సహజంగానే మన్నం చేస్తున్నాడు. సహజంగా లేనివి బట్టి పడతారు. సహజంగా లేనివి బట్టి పడతారు. సహజంగా ఏది లేదు. సహజంగా లేనిది ఆ గమనించేవాడు సహజంగా అన్నాడు. గమనించేవాడిని సహజంగా మన్నం చేయటమే. ఆ మన్నం ధ్యానం అనొచ్చు, పేర్లు మార్చాం. జపం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిప్పు వెలిగించాడు, అది అగ్నిహోత్రంతో సమానంగా. ఆకలి వేసి జఠరాగ్ని అంటాం, కానీ ఆ పదాలు అర్థం కావు. జఠరం అంటే అగ్ని, ఆకలి. ఆ విధంగా స్వయంగానే తనకు తానే తనను పరిచయం చేసుకోడు. అస్తిత్వంతో, స్వతసిద్ధంగా, సత్ పదార్థంతో, ఇట్టి మార్పులు లేని పదార్థంతో, చిత్ పదార్థంతో. చిత్ అంటే ఏంటి? తెలివి పదార్థంతో, ఎరుగు పదార్థంతో, జ్ఞాన పదార్థంతో, స్వతో సహజంగా ఉన్నది. అలాగే ఆనందం. ఏ ఆనందమా, హాయ, సుఖమా, సంతోషమా అనేది పక్కన పెట్టాయి.
ఆ తృప్తిని ఎవరు ప్రయత్నం చేశారు? స్వేచ్ఛ అనే పదం ఎవరు ప్రయత్నం చేశారు? ఆకాశం, పంచభూతాలు, ఈ పేర్లు, నామాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు, ఈ పేర్లన్నీ సహజంగా పడుతున్నావు. నీకు ఎవరు పరిచయం చేశారు? అమ్మ అనే శబ్దం ఎవరు పరిచయం చేశారు? శబ్దాలు, ధ్వనులు, ఇవన్నీ సహజంగా ఉన్న వాటిని సహజంగానే ఈ గమనికలోనే ఆ గమనించడానికి మాట్లాడే అవయవాలు ఉన్నాయి కాబట్టి, గ్రహించే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి, ప్రాణేంద్రియాలు ఉన్నాయి కాబట్టి, నేను అనేవాడు భావించేవాడుగా ఉన్నాడు కాబట్టి పరిచయం. అయితే ఆత్మ అనే పదం ఎవరు పరిచయం చేశారు? ముఖ్యంగా ఏమో తెలియదు. బ్రహ్మము అనే దాన్ని ఎవరు పరిచయం చేశారు? తెలియదు. ఆ బ్రహ్మం అనేది కన్నా ఆత్మ దగ్గరలో ఉందా? బ్రహ్మశబ్దం దగ్గరలో ఉందా? శబ్దం దగ్గరలో ఉందా? ఓంకారం ఉందా? ముందు శబ్దం లేకుండా ఓంకారం ఎవరు చేశారు? ఓంకారం తాను చేస్తే తాను వింటున్నాడా? లేదు. తనకి శబ్ద జ్ఞానం, ధ్వని జ్ఞానం ఉండబట్టి ప్రకృతిలో మేఘాలు తెలుస్తుంటే ఆ జ్ఞానంతోనే మేఘాలని మేఘగర్జనని, వర్షాన్ని వర్షాన్ని, తుఫాన్ని హరికేన్లంటే వాటిని హరికేనని, భూకంపాన్ని భూకంపం అని ఎవరు పరిశీలించారు? అలాగే ఇన్ని 84 జీవరాశులు కూడా తేలు, ఎర్రతేలు, నల్లతేలు, తెల్లతేళ్ళు, మరి మంటగప్పలు, వాటిలో ఎన్ని రకాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఎలా పరిచయం చేశారు? మానవులు ఎవరు పరిచయం చేశారు? ఈ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు పరిచయం చేశారు? అది సంపూర్ణమా అసంపూర్ణమా? ఏ ప్రయత్నం చేసినా లక్ష్యం గమ్యం నడక ఉండాలి. ఈ గెలుపుని ఎవరు పరిచయం చేశారు? ఓటమిని ఎవరు పరిచయం చేశారంటే అనుభవంలో ఉన్న వాటిని పరిచయాలు ఎవరు చేయక్కర్లేదు. కాబట్టి శాస్త్రజ్ఞానం కానీ ఇది కానీ తప్పు కాదు, వేద జ్ఞానంలో ఉపయోగించుకున్నది. చాలా చూద్దాం. మానవ సమాజంలో పరస్పరం అందరం కూడా మన అవయాలను మనం పరిచయం చేసిందే మనకు తెలియదు. ఈ అవయాలతో పనిముట్లు టెక్నాలజీని ఎవరు పరిచయం చేశారంటే మానవులు అని చెప్తారు. సరే, ఎప్పుడు గ్రహించాడు మానవుడు? ఆ కాలం చెప్పగలడా? ఓ ఇంటి పేరు ఉంది, మా ఇంటి పేరు ఫలానా ఉంది, ఋషులు, ప్రవరాజు, గోత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎవరు పరిచయం చేశారు? వాళ్ళు పెట్టుకున్నారా? ఆది మానవుడు ఈ ప్రవర్లు పెట్టుకున్నాడా? అలాగే జంతువులు, గాడిదల, ఆ పక్షులు, రకరకాల మాంసాహారం, ఇది జంతువులు, ఈ 84 జీవరాశులతో సహా ఉన్న మానవుడు 2 కాళ్ళ పశువు పరిచయం ఎవరు చేశారు. కానీ పరిచయం ఎవరు చేశారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఓ విధంగా పరిచయం ఉంది అంతే. శబ్దం పరిచయం ఉంది. శబ్దం స్వతసిద్ధంగా ఉన్నది కాబట్టి, సహజంగా ఉంది కాబట్టి, దీని కార్యకారణాలు లేవు కాబట్టి, భావానికి కూడా కార్యకారణాలు లేవు కాబట్టి, జ్ఞానానికి కార్యకారణాలు లేవు కాబట్టి, ఆధార అధిష్టానం లేదు కాబట్టి, గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణానికి కార్యకారణాల్లో అధిష్టాన లక్షణాలు లేవు కాబట్టి ఇవి సహజంగా ఉన్నాయి. అంతవరకు ఓకే. ఆత్మ అనే పదాన్ని ఎవరు చేశారు? అది భూతాత్మ, అంతరాత్మ, పృథివాత్మ, కూటస్థాత్మ, ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయా? మనోమయ ఆత్మ, విజ్ఞానమయ ఆత్మ, చిదాత్మ, సన్మాత్ర, ఆనందాత్మ, స్వాత్మ, కేవలాత్మ, కేవలీభావం, ఇవన్నీ పదాలు ఎవరు పరిచయం చేస్తారు? తెలియదు. ఎవరో ఒకరు ఉండాలిగా. అది మానవులై ఉండి తీరాలిగా. మానవులకి అన్యంగా కిన్నె పురుషులు, యక్షులు, నాగజాతి వాళ్ళని, మత్స్య జాతి వాళ్ళని రకరకాలు ఉన్నాయి కదా. వాళ్ళు కుబేరుడు, దేవతలు, అదేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అమ్మవారు, ఈ పదాలు ఎవరు పరిచయం చేశారు? వాళ్ళు ముందే ఉండి నేను శివుడు అని చెప్పారా? నువ్వు వింటానికి నీకు శబ్ద ప్రమాణం ఉండాలిగా. అంటే నీకు శబ్దం, నీ లక్షణాలు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ లక్షణాలు నీకు ఉన్నాయి. సుఖం, దుఃఖం, మంచి చెడు, పాపం, ముందు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, ఎక్కువ తక్కువ, రాగద్వేషాలు, నీది నాది, ఇవన్నీ భావాలన్నీ సహజంగా అనుభవం ఉన్నాయి కనుక సహజంగానే ఉన్నాయి. మొత్తం సృష్టి అంతా కూడా ఎవరెవరికి పరిచయాలు చేయటం అనేది కల్లా అబద్ధం అన్నమాట. కానీ వివరజ్ఞాలు ఇంత వివరంగా ఆ బోధలు విన్నట్లయితే సరిపోయేది.
ఏం సరిపోయేది? సహజంగా నువ్వు నేను అందరం ఉన్నామయ్యా, సహజంగా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో ఉన్నాం, సహజంగా చెప్పేవాడు వినేవాడిగా ఉన్నాం, సహజంగా తల్లి తండ్రులు పుట్టుతో ఉన్నారు, సహజంగా కామకోద లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా మనిషి పుట్టగానే ఎప్పుడు పుట్టాడు అది పుట్టగానే ఆకలి తగిన విధంగా ఆహారం రెడీగా ఉంది. అప్పటికి అగ్ని ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నాడు కదా, ఆ క్రమంలోనే అన్నీ నేర్చుకున్నాడు. పనిముట్లు తయారు చేసి తన శరీరానికి అనుకూలంగా తను బ్రతకటానికి జీవిత పర్యంతం ఉండాలనుకుంటారు. పర్యంతం ఉంటాడు, జీవితాంతం శాస్త్రంగా ఉంటాను, ఈ మానవ జీవితంతో మానవ శరీరంతో నేను ఉంటానని ఎవరైనా ప్రమాణంతో చెప్తాడా? అనుభవంతో కొన్ని లక్షల సంవత్సరాలు ఈ మానవ శరీరం చీకిపోకుండా శుభ్రంగా పనిచేస్తూ ఉంటుందా? ఆయుష్ ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి పుట్టుగా చావు. పుట్టుగా అంటే ఏంటి? వస్తువును చూసావు, ఆ వస్తువులు తీసుకొచ్చేప్పటికి నువ్వు తయారు చేసిన వస్తువులు కావచ్చు, ప్రకృతి రూపంగా వచ్చినావు సార్, ప్రకృతి రూపంగా వడగాళ్ళు వచ్చేసినాయి, అలా పెరిగిపోయింది, దాన్ని తవ్వేసావు, మొయ్యలేక కింద పెట్టడం ముక్కలు అయిపోయింది. అంటే ప్రకృతి రూపంగా వచ్చినటువంటి మంచుగడ్డల్ని వడగళ్ళని ఓ బకెట్ తయారు చేస్తే దవ పెట్టేశారు. ఓ మానికంటే సోలు అంటారులే, కొలత కొలిసేది, అది తీసి దానిలో పెట్టి తెగేసి కొట్టేస్తే ఏమవుతుంది? సేవలింగ్ అవుతుంది. లేకపోతే మానికినే కనుక అంటే అప్పుడు వాడేవారు ఒక శివలింగ ఆకారంగా ఇవి ఉంటాయి కదా మనకి, గ్లాసులు ఏవో అంటారు, అవన్నీ ఏమంటారు, గ్లాసుల్లో కొంచెం పట్టుకుని మంచివి అవి తిరిగేసేస్తే పైన శివలింగ ఆకారం తయారు. కొండను పోలిస్తే కొండంతా అయిపోతే ఆ విధంగా వెండిగా ఉంటుంది. ఆ పర్వతం వెండిగా ఎక్కడ ఉండదు, బంగారు రంగం ఉండదు. కానీ ఆ పర్వతంలో మట్టి చెట్లు చేమలు లేకుండా హిమాలయాలు ఏర్పడ్డాయా? ముందు మట్టి భూమి ఉంది, దాంతో క్రమక్రమంగా వాతావరణం బట్టి ఈ సముద్రాలు ఆవిరవటం, వర్షం కురవటం, మంచు అటు ఇటు అవుతాయి. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమలు. ఉత్తర దక్షిణాలు ఏముంటుంది మనకి? కరెక్ట్గా మనకి విద్యుత్ ప్రవాహ శక్తి, గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉంటుంది. ఆ బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తామను? ఉత్తర దక్షిణాలు తలకా పెట్టి పడుకుంటారా? పడుకోరు కదా, తూర్పు పడమలు పడతాయి. అప్పుడే ఉంది హార్ట్ బీటింగ్ ఉంది సార్, హార్ట్ దానిలో ఆ చైతన్య బీటింగ్ సక్రమంగా జరుగుతుంది. అలా కాకుండా ఉత్తర దక్షిణాలు కనుక పడుకున్నట్టయితే ఏమవుతుంది? హార్ట్ ఆ మ్యాగ్నెటిక్ పవర్కి, విద్యుత్ పవర్కి దీనికి దెబ్బతింటుంది. అంతేనా? లేదా పొరపాటు నేను తూర్పు పడమని చెప్పాను, అయితే పొరపాటు అంటే రెండు దిక్కులు మాత్రం విద్యుత్తు, గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉన్నది. ఆ దిక్కుల్లో తలకాయించి పడుకోరాదు. మిగతా రెండు భాగాల్లో పడుకుంటే ఇవన్నీ అవయవాలు సక్రమంగా ఇస్తాయి అని అంతగా తెలుస్తోంది కదా.